సంబంధం లేని దొంగవని నువ్వు నిన్న అన్నారు. ఆయన దొంగవని అన్నాడు. నా గురించి నువ్వు తెలుసుకుంటే ప్రతాప్ రెడ్డి ఎవరు అనకూడదు దయచేసి. నేను ఎంత మందితో ఫైట్ చేసి కావల్కారు ఏం చేసి తెలుసా? మొత్తం చింతలు కోర్టులో కేసు జిల్లా కోర్టులో దయచేసి యాదగిరి రెడ్డి ప్లస్ అంజిరెడ్డి ప్లస్ ఆయన యాదగిరి రెడ్డి బాగా యాద పెట్టుకో. ఆ కేసు యాదగిరి రెడ్డి వేసింది కదా. యాదగిరి రెడ్డి గారు పోటీ చేసిండే ఆయన ఎంతసేపు మనల్ని నీకు అదే నువ్వు కష్టంగా అందేసుకో. నాకు కాగితాలు ప్రతి డాక్యుమెంట్ చాలా మంచిగా మాట్లాడి సంతోషపడ్డా తెలుసా? నేను పొలిటికల్ నేను ముఖ్యమంత్రి విజయ భాస్కర్ రెడ్డి లద్దగిరి ఇదంతా కర్నూలు గెస్ట్ నేను రూపాయి సంపాదించలే కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ దగ్గరికి పోయి వచ్చిన పునర్దేశ దండ చేసి సంపాదించుడు కష్టపడి సంపాదించుడు. ఎవరు చెప్పారండి? మాట్లాడతామంటుండు లేవట్ నువ్వు ఇచ్చిన అంటుండు. ఆయన ఇచ్చిన అనలేదే. రెవెన్యూ స్కెచ్ మీరు అదే ఇంటలేరు. ఆయన దండం పెట్టారు రవిబాబు దేవుడు ఇచ్చిండు అనేది వాళ్ళేది. 80 పట్టైతే సరైన మెంబడి ఆశయఖండంలో వనస్థలిపురం ఫస్ట్ మేము ఆ మెంబడి ఆమె గ్రూప్ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి పంపించిన. ఇంగ్లీష్ రెడ్డిని తప్పొస్తాడు గవర్నర్ తెలుసా? ఇదే రంగారెడ్డి ఆడ మొత్తం నేను అతను పోయి బచాయించాం భూమిలోకి. మేము ఎవ్వరి దగ్గర దందా చేయలేదు తెలుసా? ముంగోడే వాళ్ళు దొరలే మీరు దొరలే మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలో ఆగమైపోయా జీవితాలన్నీ. 3 లక్షలు 2 లక్షలు ఇప్పుడు ఎవరు మోసం చేశారు అన్న మీ ఆఫీస్ కు 4 సార్లు వచ్చింది. నువ్వేమన్నా ఈయన చూసేమన్నా
ఏమన్నావు ఎవరన్నారు? నువ్వు చూడండి ఏమన్నావు ఇగో ఇదేమున్నది? నువ్వు ప్రతాప్ రెడ్డి మీరు ఆన్సర్స్ చెప్పారు కరెక్ట్ ఏం ఆన్సర్ విజిలెన్స్ రిపోర్ట్ ఇది. ఏంది ఏం విజిలెన్స్ ఏముంది ఆ? నీకు అది కూడా ఫెయిల్ అవుతావు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అన్ని ఫెయిల్ నీకు అది కూడా fail అవుతావు. అది కూడా ఇస్తా, పైసలు. నేను ఆ ఫైల్ కూడా నేను ముఖ్యమంత్రి రాసిచ్చిండు, ఆ ఫైల్ ఇది కాదు నీకు ఇస్తా. అరే నీకు అది 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 చదువుకో ఆర్డర్ నెంబర్ లేదు ఫైల్స్ కూడా ఇస్తలేదు ఇప్పుడే చూపిస్తాను నేను నీకు కాగితాలు అది కూడా ఇస్తాం వెంకటేష్ వెంకటేష్ ఈ ఫైల్ కూడా ఇస్తాం దుమ్ము కూడా ఉంటుంది ఇగో మల్లన్న చేసి బాగా హైలైట్ చేసి నువ్వు కూడా హైలైట్ చేసే పద్ధతి ఇద్దరిని రెండు గ్రూపులను తీసుకొని అన్ని హైలైట్ చేయాలి. ప్రతాప్ రెడ్డి ఎవడంటే ఏమన్నట్టు ప్రతాప్ రెడ్డి ఊర్లే 10 మందిని అడుగు చెప్తారు. ఇదే కాదు రంగారెడ్డి జిల్లాలో నేను న్యాయం చేయించు నిలబడతావు మా ఫాదర్ కొన్నాడు నీ తప్ప వాళ్ళ తప్ప వాళ్ళకి న్యాయం చేయించు పెద్ద మనిషిగా అట్లా అదే ఉంది. ఎందుకు అమ్ముకున్నారయ్యా వాళ్ళు? వాళ్ళకి ఇంత ఉందా అంత ఉందని ఎందుకు అమ్మిండ్రు? నేను అదే అంటున్నా కదా వాళ్ళని అడుగుండ్రు మరి. మధ్యలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఏమో పాపం 2 లక్షల నాశనం కావాలా నేను చెప్తా ఇక్కడ దొరలే మధ్యలో మాత్రం నలిగిపోవాలా మీ మధ్య ఇంకా తెలియకుండా పోతే ఆయన పంజగుట్ట జైలు వేస్తే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇడిపించుకొచ్చాం. మీకేం తెలుసు? సిమెంట్ ఆగ్రా అరే ఆయన కూర్చొని మాట్లాడారు నీకు ఇక్కడ మీకు సైకిల్ నీట్ లేకుండా వచ్చేయాలి. ఏ స్టేజ్ లో భగవంతుడు నేను ఇక్కడ బుల్లెట్ బుల్లెట్ అరే అరే కడినో మీరు ఏం చేసాం అని కడినో ఎన్ని కడినో ఆ రోజు కడినో తెలుసు నేను కడినో ఆయన బండి గేటే కడినో ఈ రోజు వ్యవసాయం చేస్తాను రగ్గారు రూపాయి 14 పైసలు పెట్రోల్ పెట్టి నేను హైదరాబాద్ లో ఫస్ట్ నేను ఫస్ట్ ఎక్కిన బతిపోకాడ లేకపోతే కోటిలా ఆ పాపనైనా పెట్రోల్ పంప్ మీద 5 లీటర్ అరే ఆయన మాట్లాడుకో మనిషిగా ఊకో. నేను ఆనాడు నుంచి ఇక్కడ ఏరియాలో తెలంగాణ పడుకోవడానికి మీ కష్టపడి మొదటి నుంచి అన్నిటికీ సహకారం చేసిన హైదరాబాద్ ఒక్కడు ఎస్ఐ. మేము ఇప్పుడు రాధాకృష్ణ పాపం ఇరికిండు కానీ ప్రభాకర్ ఇరికిండు గ్రూప్ 1 ఎంతమంది మొత్తం ఏదైనా తీసుకున్న కాగితాలు చూపిస్తా ఏమండు బోర్డు పెడతారు కానీ ప్రొవిజన్ ప్లాట్ అని ప్రాబ్లం ఏం తీసుకున్నావు నాకు తెలియదు. తమ్ముడు నువ్వు అడిగిన కొంచెం కాదు నువ్వు ఇంత పెద్ద లీడర్ కదా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుండో పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చుకుంటూ వస్తుంది కదా. మరి నీకు 42 ఎకరాలు కాకముందు ఒక పాస్ పుస్తకం మీకు 2022 ఎందుకు వచ్చింది? అప్పటి నుండి రాకుండా చూసినా 2006లో ఇచ్చింది 2009లో ఇచ్చింది. గౌరవం మర్యాద ఉంచుకోవాలి. నేను చాలా హై లెవెల్ बदनाम लेने की बात వ్యవసాయం నువ్వేం కొన్నావు ఇక అడుగు దాకా మొత్తం వాళ్ళు చేసి నా మీద కేసు పెట్టక మన ఆయన కేసు పెట్టక ఓడిపోయింది తెలుసా? ఇస్తానా? అరే పెట్రోల్ పంప్ కూడా ఎంతసేపు ఉన్నది? మీరు రావటం కాదు 5-10 నిమిషాలు అయిపోతుంది మొత్తం కలిపానా చెప్తాను మీకు చిన్నగా చెప్తాను. నాకు చూపించండి అక్కడే గులాం నబీ ఆజాద్ ధర్నా చేసి ఇంద్రసేన్ రెడ్డి ఖమ్మం సుధాకర్ రెడ్డి ఒక బోర్డు కట్టుకొని ప్రజాసేవకులు రక్షణ
అయితే రాగానే సునీల్ కుమార్కి వచ్చింది శివశంకర్ పెద్ద లెవెల్ గెలిపించింది ఏం చేద్దాం ఆటో వాళ్ళ భూములు కట్ట పెట్టుకోమని లేదా పర్మిషన్ తీసుకొని కట్టుకోమని వద్దంటారా నేను వద్దంటున్నా పర్మిషన్ తీసుకోమంటారు క్లియర్ సైకిల్ ఇచ్చారు ఏమి లేవు వాళ్ళ వేరే దేశం వాళ్ళు తప్పుకున్నారు గుడాపర్తిని వచ్చినాక 75లో గుడాపర్తి నువ్వు పాత తెవిలో 80 ఏళ్ళ పట్ట అయితే 73లో లేవట్ అవుతుందా చెప్తున్నావు నువ్వే మంచి హైలైట్ చేసే వ్యక్తిని ఇంటర్నెట్ మొత్తం ఇది 86లో పట్ట అయింది పంచులను పట్వారీలను లోకాయుక్తలు వేస్తే విజయానందకి ఇట్లా పట్టుకున్నాడు ఇవాళ ఆయన చీఫ్ సెక్రటరీ అర్థమైందా నేను చాలా డీప్ ఉన్నా ప్లాట్ ఇవాళ కట్టుబడి ఉంటాయి ఈ భూమికి నీకు ఎందుకు అమ్ముకున్నావు నువ్వు అమ్ముకోని ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం? మొత్తం 42 ఎకరాలు అనేది నీకు చూపిస్తా మీదే 42 ఎకరాలు. దేనికి ఈ 42 ఎకరాలు ఎవరిది? యాదగిరెడ్డి ఫస్ట్ కొన్నాడు ఎంత? 42 ఎకరాలు యాదగిరెడ్డి ఫస్ట్ కొన్నాడు 42 ఎకరాలు. యాదగిరెడ్డి దగ్గర నుంచి ఎవరు కొన్నారు? వాళ్ళు కొన్నది ఏందో కాగితాలు చూపిమను మొత్తం 42 ఎకరాలు యాదగిరెడ్డిది. యాదగిరెడ్డి మొత్తం ఆయన వాళ్ళు కొన్నది కొన్నది ఏందో ఐదుగా. చూపిమను 42 ఎకరాలు యాదగిరెడ్డి. 42 ఎకరాలు కరెక్ట్ అడుగుతున్నా 42 యాదగిరెడ్డి దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో చెప్పమను మీరు వాళ్ళ తరఫుకెళ్ళి వచ్చారు కదా లేలే ఈ ప్లాట్లన్నీ ఇవి యాదగిరెడ్డి చేసినాయా లేకపోతే కాదు యాదగిరెడ్డి చేయలేదు. ఎవరు చేసి మరి ఎవరు అడుగు మరి మీ మరి ఇది యాదగిరెడ్డి రిజిస్ట్రేషన్ భూమే ఎవరు కదా? చేసిరో చూడు ఇది మరి 42 ఎకరాలు యాదగిరెడ్డి భూమే కదా? నువ్వు చెప్పిన ప్రకారమే 42 ఎకరాలు యాదగిరెడ్డి కొన్నప్పుడు 42 యాదగిరెడ్డి కానీ ఎకరాలకు యాదగిరెడ్డి అమ్మిన ఎవరు అవుతాడు? ఎవరు నీకే తెలవాలి మళ్ళా. మరి నాకేం తెలుసు కొన్నది యాదగిరెడ్డి అని చెప్తున్నారు కదా. కొనుక్కున్న వాళ్ళకి తెలుసు యాదగిరెడ్డి ఎవరు? అలా యాదగిరెడ్డి అమ్మలే ఎవరు యాదగిరెడ్డి? మా ఫాదర్ మీ ఫాదర్ ఎవరి దగ్గర కొన్నాడు? అది నిజాం దగ్గర కొన్నాడు ఎన్ని ఎకరాలు బాగా కొన్నాడు? ఏం లేదు ఎన్ని ఎకరాలు కొన్నాడు? 42 ఎకరాలు 42 ఎకరాలు కొన్నాడు. వెరీ గుడ్, మంచి మాట చెప్పిండు. 42 ఎకరాలు 42 ఎకరాలకు పట్టా వచ్చిందా? పట్ట ఎప్పుడు వచ్చింది 42 ఎకరాల పట్టా తీసుకున్నారా మీరు? ఎప్పుడు మీరు 86లో చేసుకున్నాం చేసుకున్నారు. పాస్బుక్ ఉంది కదా. మరి అన్న అంజిరెడ్డి ఉంది జోరుకపోతే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు? 42 ఎకరాలు చేసుకోలే వాళ్ళ ఎవరికి ఎంత అనేది గవర్నమెంట్ ఇయ్యలే ఆడు గవర్నమెంట్ ఎందుకు డిగ్రీ ఇస్తది? తీసుకొస్తా అని చూస్తున్నావు కానీ వాళ్ళు కొనుక్కున్నది ఏంది అడగాయా మీరే నీకు ఒక 42 మాట ఎకరాలు చెప్తున్నా. మీరే కొన్నారు కదా. మీ నాన్న 42 ఎకరాలు కొన్నాడు కదా. మళ్ళీ నువ్వు తప్పుగా కరెక్ట్ మాట్లాడాలి మాట్లాడుతున్నా. అన్ని నువ్వు తెచ్చినోడు చెప్పిందే మాట్లాడుతున్నా. 42 ఎకరాలు మా ఫాదర్ కొన్నాడు. వెరీ గుడ్. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏది కొన్నారో చూపి మరి మీ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు కొనలే కదా. మీరే 42 ఎకరాల కొన్నారు కాదు, కదా. వాళ్ళు కొనుక్కున్నాము చూపిమంటున్నారు వాళ్ళు వాళ్ళు అమ్మేదలేదు అంటున్నారు. వాళ్ళు వాళ్ళు అంజిరెడ్డి దగ్గర ఉండి జోరకపోతే చేసిన లేఅవుట్లో కొన్నామని చెప్తున్నారు. అదే వాళ్ళ కాగితాలు చూపిమని వాళ్ళ కాగితాలు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. 4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. రిజిస్ట్రేషన్ ఏదైనా చేస్తారు ప్లాట్లు చేసింది ఎవరు? కాదు, ఈ ప్లాట్లు చేసింది ఎవరు? ఈ లేఅవుట్ చేసింది ఎవరు? ఎవరు అంజిరెడ్డి పోచేయను నాకేం తెలుసు మరి మీ నాన్న కొంటే వాళ్ళు ఎందుకు చేసేది ఇలా? అడుగు అది చేసిన కొనుక్కున్నారని అడుగు వాళ్ళు లేరుగా, చచ్చిపోయిగా. ఎవరు అంజిరెడ్డి ఇప్పుడు ఇప్పుడు కేసు పెట్టిన లేరు వాళ్ళ వారసులు ఉండేగా, లేరా? వాళ్ళ కొడుకు నువ్వే కదా. వల్ల యాదగిరి నువ్వు మాట్లాడేస్తాను చాలా కన్ఫ్యూజ్ గా చేస్తున్నావు నువ్వే పెద్ద మనిషి. నువ్వే పెద్ద మనిషి. మీరే కదా, మీరే చెప్పండి. ఈ యాదగిరి రెడ్డి కొడుకు నువ్వే కదా. అక్కడ నీడకు మాట్లాడు నీడకు అందరు ఆగా మీరు కరెక్ట్ మాట్లాడతారు. యాదగిరి రెడ్డి దగ్గర పోచే అంజిరెడ్డి ఉన్న కాగితాలు యాదగిరి రెడ్డి కదా. పోచే అంజిరెడ్డి ఉన్న కాగితాలు తీసుకొని ఓకే, పోచే అంజిరెడ్డి కొనలే. కానీ ఈ ప్లాట్లు ఎవరు చేసిళ్ళు? వాళ్ళు వాళ్ళే చేసారు కదా వాళ్ళు చేస్తాంటే మీరేం చేసిళ్ళు? వాళ్ళ మీద అంజిరెడ్డి మీద వ్యతిరేకం చేసిన తను వ్యతిరేకం చేయలే కాదు. లేఅవుట్ అయ్యి ఈ కనీలు ఈ కనీలు వాటిల్లు ఇద్దరు ఆగు నేను కాగితాలు చేసి చూపిస్తా కాగితాలు కాదు, ఫస్ట్ వాళ్ళ ప్లాట్ అంటే ఉడాపర్తిని వచ్చింది 75లో నువ్వు ప్లాట్ ఎప్పుడు
చేసిండు అడుగు పట్ట అయింది 86 ఇది తప్పుగా ఎవరు చేసి 92 ఎకరాలకు మీ తండ్రి యాదగిరి రెడ్డి భూమి కొన్నాడు. సామ యాదగిరి రెడ్డి మీ తండ్రి అడిగిన దానికి రిప్లై రిప్లై ఇస్తున్నా. నువ్వేమడుగుతున్నావు? యాదగిరి రెడ్డి కొన్నాడు రిజిస్ట్రేషన్ యాదగిరి రెడ్డి చేయలే యాదగిరి రెడ్డి చేయలే. 42 ఎకరాలకు యాదగిరి రెడ్డి ఓనర్ ఉన్నారు అంతే కదా. మధ్యన కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ వీళ్ళు ఎందుకు కొనుక్కుంటారు మరి? వాళ్ళ భూమే లేదు కదా. అంజిరెడ్డికి పోచే భూమి లేనప్పుడు ఎట్లా కొంటారు? కాగితం కొన్న కాగితం తీసుకురామంటున్నా ఉన్నాయి కాగితాలు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చూపి అయినవే 4 డాక్యుమెంట్లు చూపి అలా డాక్యుమెంట్ చూపి ఒకటే నిమిషం ఉండు. ఇగో ఈ సబ్ రిజిస్ట్రార్ నేను సంతోషపడతా. నేను తప్పు చేస్తే ఇగో ఇసుకపై లోపల ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ మొత్తం ఈ లేఅవుట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నువ్వు పేపర్ తీసుకొస్తావు మాట్లాడుతున్నారు పేపర్ తీసుకొస్తారు ఎవరు తప్పుగా అడగట్లేదు, అందరూ కరెక్టే అడుగుతున్నారు. 42 ఎకరాలు అడగైతే లేవడం ఎందుకు ఉంటుంది? మీరు గమ్మత ఆయన ముసోడు చెప్పింది బాగానే ఉంది, మీరు బాగానే ఉంది. మరి ఆయన చెప్తూ చుట్టూ ఫారెస్ట్ ల్యాండ్ ఇది మధ్యలో ఇది ఉందా? అది ఫారెస్ట్ వెనుక కూడా ఫారెస్ట్ మళ్ళీ లోపలి చూపించమన్నాడు కదా, లోపల ప్లాట్ చూపించమని దాని గురించి క్లారిటీ ఏమైనా చేసుకుంటే ఒక మాట అంటే అయిపోతుంది కదా, సగం మంది వెళ్ళిపోతారు కదా, ఆ క్లారిటీ మాత్రం ఇస్తారు. దొంగలుగా రెవెన్యూ ఆఫీసర్లు అంతా అవసరం ఏమన్నా రిజిస్ట్రేషన్ సైట్ పోయి ప్రావిజన్ లిస్ట్ ఓపెన్ చేస్తే అయిపోయాడు. తర్వాత మెన్షన్ వీళ్ళు అడిగినట వస్తుంది మొత్తం వస్తుంది. మరి క్లియర్గా మెన్షన్ అంటే ఆల్రెడీ 2 సార్లు ఆర్టీఏ జరిగింది. ఫస్ట్ టైం ఏమిందంటే ఫస్ట్ పేజ్ అండి ఇది ఎవరు తిట్టిండు 273/2 ఎవడు దిద్దిండు ఈ అంజనేయులు వీడికే కథం. ఇది ఎవరు దిద్దిండు? ఇది దిద్దినట్టుందా లేదా? దిద్దినట్టే ఉంది. ఇంకా వాళ్ళ తమ్ముంది కూడా చూడు. ఒరిజినల్ ఉందా ఇది? ఒరిజినల్ ఏమన్నా ఉందా? ఎట్లా ఒరిజినల్ ఒరిజినల్ ఉందా? ఒరిజినల్ ఇది కలర్ ఇది ఏంది? ఒరిజినల్ మన దగ్గర ఎందుకుంటది? ఒరిజినల్ ఉంటే మనం ఏమైనా ఒరిజినల్ మాట్లాడతారా వాళ్ళను ఇగో వాళ్ళ తమ్ముంది ఇది అంజయ్ దయానంద్. ఇగో ఇగో పోచేకు పాస్బుక్లు లేవు. ఇగో ఎంఆర్ఓ ఇచ్చిండు. ఇంకా చూపిస్తా సార్. ఇగో అంజనేయులు కదా తమ్ముంది. అంజిరెడ్డి కూడా పాస్బుక్లు లేవు. ఇగో ఎట్లా దిద్దారు చూడు. ఇల్లీగల్గా రాసి పాస్బుక్లు ఇచ్చుకుంటూ పట్టుకొని చూడు, తర్వాత తెలుస్తుంది. అని గట్టిగా మాట్లాడదు. జర వెనకాలకు రావాలి, పులే ఉంటుంది. జర వెనకాలకు రాలి. ఇగో ఇది ఏరియా కాదు నీ పట్టా ఇది 42 ఏ సుధాకర్ ఇక్కరా మీ 42 అది తర్వాత దగ్గరకు వచ్చి 42 ఎకరాల పట్టా ఏది మీది? నాకేం తెలుసాయా? కొన్నా అంటున్నారుగా మీరు, కొనలేదా? మీ నాన్న కొనలేదా? ఈ పట్టా ఇది నిజాం దగ్గర నుంచి మీ నాన్న కొన్నాడు అని చెప్పేసి మీరే అంటారు కదా ఇంతసేపు. మీరు చాలా మేధావులుగా మేము మేధావులం 42 ఎకరాలు కొన్నాక వాళ్ళు కొన్నది ఎంతనో తెమ్మని మన ఆయన దగ్గర. మీ పట్టా ఇస్తే అయిపోద్ది. మీ నాయన పట్టా ఏ సుధాకర్ ఇక్కడే పాస్బుక్లు ఇక్కడే ఉన్నాయి. ఇవి పట్టుకో నువ్వు. కానీ ఇడకనే రానా రగనా కింద పడితే వెలుగు ఎక్కువ ఉండాలని ఇగో ఒక చిన్న పాయింట్ ఇట్లా పట్టుకుంటుండే ఎంబడ. ఇది ఏం పనిలేదు కొంచెం. ఫైద్ ఖాన్ ఏది విఆర్ఓ సంతకం, రెవెన్యూ సంతకం ఏది?
అన్ని ఇష్టం వచ్చినట్టు తయారు చేసి మంది మీద నేరాలు పెట్టి ఏమన్నా డూప్లికేట్ అన్ని తయారు చేసారు. ఆన్లైన్ లో ధరణిలోకి వచ్చిల్లుగా మరి రికార్డులా. మరి అరే విఆర్ఓ వినయ్ అనేటోడు ఆమె చచ్చిపోయిన ఆమె మొదట 5 నెలల లెక్చరేరు. బాగా అర్థం చేసుకో. మా పాస్బుక్ లేకపోతే కంటే ఈ సైసవాయితే రాగు రైట్. నీ దగ్గరకు వస్తే హైలైట్ చేయాలంటే కొంత పద్ధతి ఇద్దరిని అడగాలి ఎప్పుడు కూడా. రైట్. ఏం కావాలి నీకు? రాగు ఇగో అంజనేయుడు అక్క మళ్ళా కేసు వేస్తుందా కోట్ల. రైట్. అంజిరెడ్డి కూతురు పోచేది ఫస్ట్ ఉంది. అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అసలు. ఓకే డన్. ప్రొబిటెడ్లో పెట్టింది ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫైడ్ కాపీ. ఇది మొత్తం కాదు కదా, ఓన్లీ ఆయన ఆర్టీఐ ఆయన 350 గుంటాస్. ఆయన ఉంటే బాగుండు. 50 గుంటలు కాదు, 8 ఎకరాల 30 గుంటలు. అదే అయితే 350 గుంటలన్నా ఒక్క నిమిషం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇగో ఈయన ఎవరు? హరీష్ రావు హరీష్ రావు రికమెండేషన్ చూడు. ప్లీజ్ ఎందుకండి ఇదంతా డూ జస్టిస్ యాజ్ పర్ మెరిట్. ఇక వీడు కూడా వాళ్ళ నీ పేరు నాగరా చెప్పు. అడుగు. సొంతం పోచే తమ్మని కొడుకు. ఇది ఇస్తే వీళ్ళు రికమెండ్ ఎవరు ఈయన ఎండాస్ చేసి ఈయన చెప్పిండు కలెక్టర్ చూడమన్న తర్వాతనే చేసి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిండు. అవి కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఆయన తమ దగ్గరకు వచ్చి సార్ మెడికల్ గేట్ అయినా 100 feet రోడ్డు 42 ఎకరాలు మీ నాయన ఉన్నాడు కదా. మళ్ళీ అడిగింది చెప్తాను ఒకటే మాట ఇక. 42 ఎకరాల మీద పట్టగాలే. ఓకే, ఎంతకైంది? వాళ్ళకు అమ్మింది ఎంతనో ఆ కాగితాలే పెట్టలే. అందుకే మీకు ఎంత పడ్డాయి? 42 ఎకరాలలో 42 ఎకరాలు యాదగిరెడ్డికి ఉన్నాడు నిజాం దగ్గర. సామయాదగిరెడ్డికి ఉన్నాడు. ఈ ప్లాట్లన్నీ చేసింది ఎవరు? ఈ ప్లాట్ చేసింది అంజిరెడ్డి చేసిండు. మరి యాదగిరెడ్డి అంటే యాదగిరెడ్డి దగ్గర ఎంత తీసుకుంటో ఏంది అనేది వాళ్ళు చూపియాలి. నేను కాదు చెప్పేది. చూపియాలి కాదు, ఈ ప్లాట్ చేసింది అంజిరెడ్డి కదా. అంజిరెడ్డి చేసిందే వాళ్ళు ఎంత కొనుక్కుని ఎంత అమ్మిండు చూపిమని అంటున్నా. నేను చూపించిన అతని పాస్బుక్ లేవని ఎంఆర్ఓ ఇచ్చాడు. మీకు భూమి ఉంటే మీ భూమిలో మీరు ప్లాట్లు చేస్తారు. అంజిరెడ్డికి భూమి ఉంటేనే కదా అంజిరెడ్డి ప్లాట్లు చేసింది. ఆయన ఎవరో కదా వాళ్ళ బావా. నేను చెప్పేది ఎంత అలా పాస్బుక్ లేవని ఎంఆర్ఓనే ఇచ్చాడు. నీకున్నాయి 42 ఎకరాలకు 42 ఎకరాలకు మీకుందా? మరి మీరు 42 ఎకరాలకు ఉన్నప్పుడు ఉండాలి కదా. 42 ఎకరాలకు 42 ఎకరాలకు మేము పాస్బుక్లు తీసుకోలే. ఎంతకు తీసుకున్నారు? ఉన్నది 15 ఎకరాల 30 గుంటలు. 42 ఎకరాలు ఉన్నప్పుడు యాదగిరెడ్డి కొన్నాడంటే మళ్ళీ ఆయన కన్ఫ్యూజ్ ఇదిగో నిజాం ప్రాపర్టీ. ఇది వాళ్ళు ఏదో ట్రాన్స్లేషన్ చేసినాం చూడు. 42 ఎకరాలకు నిజాము వాళ్ళది తప్పని మళ్ళీ నిజాం దగ్గర నుంచి కొన్నారంటారు వీళ్ళు. ఇంకో నిజామా? ఏ నిజాం? ఏడో నిజాం నుంచి కొన్నారా? ఏ నిజాం కొన్నాడో పోయి మనం బతుకున్నాము. 54 ఈ ల్యాండ్ కొన్నది మీకు తెలియదు, క్లారిటీ తెలియదు. మీ నాన్నకు వాళ్ళకి తెలుసు అంతే కదా. 55లో కాగితాలు ఉన్నాయి. పేపర్ కూడా చూపించుకో. సరే, ఇది ఇచ్చిండు. నా చుట్టం అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న, మీరు పెద్ద లీడర్ 42 ఎకరాలు ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళంతా నా దగ్గర రాజకీయం చేయరు. 42 ఎకరాలకు ఒకటే కాగితం కదా. మరి ఒక్క కాగితంలో ఎంత భూమి ఉంటే అంత పట్టా చేస్తారు కానీ అందులోకి కొంత పట్టా చేసి మిగిలింది ఆపుతారా? మమ్మల్ని అడుగుతున్నారు, మంచిగా ఉంది. ఇప్పుడు అంజిరెడ్డి లేఅవుట్ చేసిండు కదా. అంజిరెడ్డికి పాస్బుక్ ఎట్లా వచ్చింది? పాస్బుక్ అంజిరెడ్డి 42 ఎకరాలు అడుగురే. అంజిరెడ్డి పోసేది అడుగు. లేవల్ చేసిండు. అంజిరెడ్డి పేరును మీరే ప్రస్తావిస్తారు. అదే కాదు, మీరేమైనా చేయండి, మా మీద క్రిమినల్ చేయండి. నేను చాలా తీసుకుంటా. నీకు తెలియదు 42 ఎకర్స్ మా ఫాదర్ కొన్నాడు అని క్లియర్గా చెప్తున్నాడు. 42 ఎకర్స్ కరెక్ట్ లేదు. పాస్బుక్ 42 ఎకర్స్ తీసుకుంటారు. వర్జన్ కరెక్ట్ లేదని చెప్తున్నా. కరెక్టే ఉంటుంది నాది. కరెక్టే ఉంది. మేము కూడా అడుగుతున్నాం కదా సార్. మేము కూడా ఇప్పుడు మీ ప్లాట్ ఎక్కడ ఉంది సార్? సార్ ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇదే ప్లాట్ కదా. ఒక్క నిమిషం, మీ ప్లాట్ ఓపెన్ ఉంది. ఇది ఓపెన్ స్పేస్ జోన్.
ఇందులో ఎటువంటి పర్మిషన్స్ ఇయ్యరు, మీరు పోయి మున్సిపాలిటీలు అడగొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది, ప్రొహిబిషన్ లో పెట్టారు. ప్రొహిబిషన్ లో చావ ప్రతాప్ రెడ్డి కేసు వేయలేదు, వాళ్ళ సన్స్ కేసు వేయలేదు. మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి ప్రొహిబిషన్ ఎందువల్ల పెట్టారని అడగండి. జోర్ కాంజనేయులు వాళ్ళ సిస్టర్స్ పార్టిషన్ సూట్ వేసి అది కాదు ఇప్పుడు ప్లాట్ ఓనర్ ఆయన మాట్లాడుతున్నారు. రఘు నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు హైలైట్ చేసినావు కాబట్టి. ఏముంది చూడు, పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఏమొస్తుంది, మీరు వచ్చి ఆ పొజిషన్ మీది కాదు, ఫస్ట్ నుంచి మాది నువ్వు మాట్లాడే అంటే లేదు అని క్లారిటీ కాదండి. ఒక నిమిషం. మామ ఎవరికన్నా ఉందా లేదా అని క్లారిటీ అనుకుంటారు ఒకటే. మిమ్మల్ని ఇదేనా దీనిదేనా లేదండి. అంటే మీకు అందరికి ఏంది అంటే వాళ్ళందరూ చేసిండు ఫోబియాలో పెట్టారు. ఏమని ప్లాట్లన్నీ తీసుకోతురు. మాకు అవసరం లేదా సార్? వినండి, ఇప్పుడు మీకు అవునా రిజిస్ట్రేషన్ వీళ్ళు హైలైట్ గెస్ట్ వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నా, ఇవే ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఉడాపర్జీలు వచ్చింది. నేను ఇలా కొత్త కాదు, నా జీవితం అంతా లైఫ్ ఖరాబ్ చేసుకుని. ఇగో ప్రతాప్ రెడ్డి కలెక్టర్, ఇగో 1 లక్ష చిల్లర. ఇగో సమరసింహారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కేసు చేసిన. ఓపెన్ జోన్ పన్నది అది అవుతుందా కాదా లేకపోతే పార్కింగ్ చేసుకుంటా ఓకే. అదో ఇష్యూ ఏంటంటే మీతో మాకు కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా అనేది క్లారిటీ కావాలి. లేదు కొంతమంది ఉంది కాబట్టి అన్ని క్యాన్సిల్ చేసిండు. వీళ్ళు ఇల్లీగల్ గా లేవట్లు పెట్టి దందా చేసి మళ్ళీ సపోర్ట్ చేస్తారు. నేనంతా దిగజారిపోలే. 20 దగ్గర రూపాయలు తీసుకున్న పాపన పోలే. ఊరు కాదు, జిల్లా లెవెల్ మాణిక్రావు చచ్చిపోయి, చంద్ర మహారాజ్ చచ్చిపోయి. కానీ ఒక మాట 42 ఎకరాలు అయితే 42 ఎకరాలకు పెట్టలేదు, అందుకే పెట్టలేదు. ఆయన అడిగితే లాజిక్ నేను చెప్తాను. ఏం కావాలండి నీకు? 42 ఎకరాలు అనేది నేను పుట్టలే, మా నాయన కూడా పుట్టలేదు. అంటున్నావు ఆయన ఏం చెప్పి నువ్వు అడిగితే కేసు వేస్తే గిట్ట కేసు నేను వేయలేదు, నువ్వు చూసుకోని అన్నాడు. లాజిక్లు మాట్లాడాలి, లేని కాగితాలు తీసుకోవాలి. 42 ఎకరాలు పెట్టాలా మేము? తప్పు కావాలి వీళ్ళంతా. నేను మాట్లాడతాను అన్నట్టు కాబట్టి ప్రతాప్ రెడ్డి ఎవడు అంటే నన్ను ఎంతో మంది ఇంకొకటి బాగా చెప్తున్నా, ప్రతాప్ రెడ్డి ఎవడు అని నువ్వు ఇచ్చినావు. ప్రతాప్ రెడ్డి మాకున్నది అది అమ్మిండు. మా ఆయన వీళ్ళు ప్లాట్ చేసి ఇంకోటి గెజిట్ 42 ఎకర్స్ ఒకటే కావాలి. 42 ఎకర్స్ అప్పుడు కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు వచ్చింది వేరేది ఇష్యూ. వాళ్ళు వచ్చిన ఇష్యూ ఏందో మనకు తెలుసు. ఎందుకు అనవసరం నిజాం దగ్గర నుండి కొన్నట్టుగా ఉన్నది, ముగ్గురు కొన్నట్టున్నది. ఇది కరెక్ట్ అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్. చూపి నువ్వే చెప్పాలి. అది మరి నువ్వు మీకెంత ఉన్నది అనేసి మీరు అట్లా మాట్లాడదు దయచేసి. మీరు మా మీద ఏం చేసుకున్నాను చేసుకోండి సార్. ఇంకోటి మర్యాదగా ఇగో సర్పంచ్ ఇవన్నీ ఇగో ఆనాడు కూడా ఈయన ఇగో లేఅవుట్ చేసేది అందాది
యాదగిరెడ్డి రెండో లేవట్లు కూడా ఫర్ది పోయినాక పట్టుకొస్తుంది అక్కడ భాయ్ సాబ్ లాజిక్ మనం కూడా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. నీకు మంచి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించినావు. ఇగో 42 32 ఇది ఏంది కూడా ఫర్ది వచ్చింది ఈ లేవట్ ఇచ్చి ముగ్గురు ఇద్దరు అది అనవద్దు దయచేసి రిక్వెస్ట్ చెప్తాను. మీరు చూపించింది నేను అమ్మినట్టు కూడా ఉండాలి. నిజాం నవాబులు అమ్మిన్లు అని మీరు జైంట్ నువ్వు పార్టీషన్ చేసుకున్నావా మరి ముగ్గురు అనుకుంటావు ముగ్గురు అనుకున్నప్పుడు 42 ఎకరాల్లో మీద ఎకరం ఉందా? అరే, మేము 42 మాట్లాడతాడేంరా నువ్వు మాట్లాడేది వర్సెస్ కరెక్ట్ కాదు. వాళ్ళు పార్టీషన్ చేసుకుని ప్లాట్ చేయాలి కమర్షియల్ గా. భాయ్ సాబ్ ఆయన సమానం చెప్తా. మీరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారబ్బా. నీకు ఎవరికి ఎంత భూమి అనేది ఒక కాగితం అయితే ఉంటుంది. ఆ కాగితం షో చేయి. నువ్వు అన్నావుగా నువ్వు అన్నట్టే కాబట్టి మీరు షో చేయాలి. నేను నా భూమి 42 ఎకరాలు షో చేసినా నేను నాకు రోజు మా తాత గది ఇచ్చిపోయిండు. అయ్యా మా తాతనే నాకు గది ఇచ్చిపోయిండు. వెంకటేష్ మా తాతగా 42 ఇచ్చిపోయిండు నాకు. నువ్వు ఏదుందో చూపి. కాదు ఆయన ముగ్గురు పేర్లు ఉన్నాయి. 42 ఒక్కంది అంటే ఎట్లా? అరే నువ్వు ఆయన ఏమన్నా కష్టం అయిపోయింది ఆయన వ్యాపారం కానీ ఇగో ఊరు మొత్తం రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయించిన తప్పుగా చేస్తున్నారు. ఇగో మొత్తం రిజిస్ట్రేషన్ ఇగో ఈ కాగితాలు చూస్తే మా వాళ్ళకి అర్థం కాదు. ఊరు మొత్తం బ్యాన్ రిజిస్ట్రేషన్ చేయదంటే అలా అన్నాడు 3 కోట్లు 2 కోట్లు పెట్టింది టార్గెట్ బతిలాడి చేర్చండు రాదయ్యా బాబు. నేను కరెక్టే చెప్తున్నా. లేవట్ కూడా లేవట్ కాదు మజా రాకస పిచ్చి పిచ్చి మాట్లాడు. ఇది కూడా ఫర్దేనా ఈ లేఅవుట్ మళ్ళీ చేస్తాడా? గ్రామ పంచాయతీ 10% మేము చెప్తలేము. జెన్యూన్ కాదు. ఇప్పుడు నువ్వు అలా మీ నాన్న చూపించిన దాంట్లో మీరు ఆడికి రమ్మంటే అక్కడేను మీరు ఆడికి రమ్మంటే ఆడ ప్రభుత్వం 100 కోట్ల ప్రాపర్టీ జనాలు మీ ఆఫీస్కి వచ్చిన మీరు మీకు పొద్దున ఫోన్ చేసి చెప్పిండు. మీరు ఫోన్ లేపారు, మేమేమో ఫోన్ లేపాలి. మీరు ఇక్కడ మీరు స్వచ్ఛమైన నీతి నాయకుడు అయితే మీడియా అయితే మీకు ఎన్నిసార్లు చేసి ఫోన్ లేపలేదు. మనం ఇక్కడ గుళ్ళకి వస్తావా? గుళ్ళకి వస్తావా? అందరు కలిసి తిరగండి. అందరు కలిసి తిరగండి. తప్పేం లేదు. తప్పు రాదు ఎక్కడ చేయదు ఏది కూడా చెప్తున్నా. పబ్లికే కదా. నేను నల్గొండ మొత్తం న్యాయం చేయి వాళ్ళందరినీ. తాత ఇప్పుడు ఆయన చెప్పినా రాదు. ఉత్త కేసు అది. వాళ్ళు చేసేది ఏముండదు ఆడ. ఎందుకు వాళ్ళు చేసేది ఏముండదు ఆయన న్యాయం గౌరవం వేరే వాళ్ళు డాక్యుమెంట్ చేసిందంటే దాని మీద మాట్లాడతలేడు. న్యాయం చేయని ఇప్పుడు వచ్చిండు. రేపు నువ్వు ఏం చేయలేదు అనే దానికి అది ఎవరైతే సుజన్మతో మాట్లాడిండు మాట్లాడి ప్రతి తప్పు చేసిన పట్టరా. ఇప్పుడు వాడు అసలు ఏడకొండ డాక్యుమెంట్ ఇప్పుడు అది పక్కన పెట్టి ఎంత మొత్తం మొదటి నుంచి సర్పంచ్ ఆయన ఇక్కడ చెప్తా కదా మనం కొట్టాడుతుంటే చెప్తా